హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నరబలి అంటూ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ నరబలి ఏంటి, దాని వెనుకున్న రాజకీయాలు ఏంటో ఆ వివరాలని మనతో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సరే, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కూడా చర్చే వివాదం ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. అవునవును. ఇటీవల విశాఖపట్నంలో ప్రభుత్వ భవనం ఒకటి రుషికొండ మీద ప్రారంభోత్సవం అయింది. అవును. ఆ ప్రారంభోత్సవంలో పూజలు జరిగాయి. ఆ పూజల్లో నరబలి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఈ నరబలి, ఈ పూజలు చేసింది ఎవరు? మరి అక్కడ స్వరూపానంద స్వామి గారు పూజలు చేసినట్టు తెలుస్తుంది. నరబలి చేసిందా వాళ్ళేనా, ఇంకా వేరే కార్యక్రమం? అసలు నరబలి జరిగిందా, ఎవరా స్వామీజీ, ఆ వివరాలు ఏంటి అసలు? అవును, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఇక్కడ ఏం చేశారంటే, అది కోస్టల్ బెల్ట్ తాలూకు ఏరియా, అలాగే పర్యావరణ సంరక్షణ శాఖ కూడా పెర్మిషన్ ఇవ్వాల్సిన ఏరియా. అంతకుముందు మామూలుగా ఏదైనా టూరిస్టులు వస్తే ఉంటారు కదా అని చెప్పేసి అక్కడ బంగ్లా కట్టారు. ఆ బంగ్లా వాల్యూ 7 కోట్లు. ఆ బంగ్లా మీద సంవత్సరానికి వచ్చే ఆదాయం 12 కోట్లు. ఎవరో వచ్చేవారు అంతే. బట్ సంవత్సరానికి అలా పాడుపడకుండా అక్కడ ఏదో ఒక 10 మందో 20 మందో అక్కడ జీవనోపాధి కలిగేది. సంవత్సరానికి ఒక 12 కోట్లు ఇచ్చేది. అది దాన్ని అలా ఉంచారు. మిగతా అంతా ఋషికొండే. ఋషికొండకు ఒక ప్రాశస్త్యం ఉంది. ఋషులు నివసించిన కొండ కాబట్టి ఋషికొండ అన్నారు. దాన్ని ఎంపిక చేసుకొని బుద్ధుడు ఆరామంగా ఎంపిక చేసుకున్నాడు. బౌద్ధారామాలు, ధర్మ మహాచక్రాలు అన్నీ జరిగినాయి అక్కడ. అది పూర్వకథ. ఇప్పుడు ఏంటంటే, ఏదైనా మనకి భీమునిపట్నం మహాసముద్రానికి ఈ ఋషికొండే తెలియని కట్ట. చర్యలు కట్ట అంటే కొంత తెలియపోవచ్చు, కానీ అడ్డుకట్టమాట. అంతే, ఋషికొండ అయిపోతుంది అక్కడ సహజంగా ఏర్పడినట్టు చర్యలు కట్ట. సముద్రంకి ఎక్కడో చర్యలు కట్ట ఉంటుంది కదా, ఋషికొండే చర్యలు కట్ట. అది లేకపోతే ఏముంది, వెళ్ళిపోతుంది ఊళ్ళోకి. ఆ కొండను బట్టి అడ్డింది, కొండ వరకు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ నేల కూడా ఎలా ఉంటుందంటే కైలాసాన్ని చూసినట్టుగా ఉంటుంది. అలాగా ఎర్రమట్టి దిబ్బలు అంటారు, రెడ్ హిల్స్ అంటారు. అక్కడ మెకర్నాస్ గోల్డ్ షూట్ అయింది. అక్కడ చాలా సినిమాలు షూట్ అయ్యాయన్నమాట. బాలచంద్ర ఎప్పుడు వదలడు. అట్లాంటి అందమైన సుందరమైన ప్రాంతంలో వీరికి ఎందుకు మరి పుట్టిందో ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా కొన్ని ఎకరాలు ఆక్రమించేసుకొని ప్యాలెస్ కట్టేసుకున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన భార్య, దానికి ఎంత ప్యాలెస్కి ఎన్ని 77 ద్వారాలు, తర్వాత ఏమో బాత్రూములు, మన ఎక్సిలేటర్స్ ఎన్నో 10-20 ఎక్సిలేటర్స్. ఇంక అలా ఒకటి కాదు, దగ్గర ఒక 600-700 కోట్ల రూపాయలు ప్రభుత్వ వ్యయంతో కట్టారని వాళ్ళు అంటున్నారు. అది దేంతో కట్టారో వాళ్ళే చెప్పాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అది అత్యంత గోప్యంగా ఉంచారు. దాని ప్రారంభోత్సవాన్ని రోజాతో జరిపించారు. రేపు పొద్దున ప్రారంభోత్సవం చేసినటువంటి అమ్మాయి చేతే మిగతా కార్యక్రమాలు చేయిస్తారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పరిరక్షణ శాఖ, పర్యావరణ శాఖ, కోస్టల్ బెల్ట్ తాలూకు అధికారులు ఉన్నారు కదా, సీ ఈజ్ ఆన్సరబుల్, సీ ఈజ్ అకౌంటబుల్. అది మాట. ఇది ఈ నరబలి అనేది ముందు ఎవరు పితూరి పుట్టించారంటే కేఏ పాల్ వచ్చాడు అక్కడికి. వస్తే పోలీసులు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డావా నువ్వు అంటే, లేదు మీకు అసలు పెర్మిషన్ లేదండి, మాకు కొన్ని పేర్లు ఇచ్చారు, ఆ పేర్లు ఉన్న వాళ్ళనే పంపిస్తున్నాం కానీ మిగతా వాళ్ళని పంపించడం లేదు అన్నారన్నమాట. అక్కడే నరబలి ఉందా, మనుషులు బలేశారా, ఎందుకు ఆపేస్తున్నారు అనేసరికి మన మీడియా వాళ్ళు అందుకుంటారు కదా, నరబలి ఒకళ్ళని వేసారు, ఇద్దరిని వేసారు, ఏమో ఎక్కడైనంత మందిని వేసేసారు నరబలి అనేటువంటి బాగా ఉంది. కానీ నరబలి వేసే అక్కడ అంత సీన్ లేదు. ఎందుకు ఆయన కోసం చెడ్డగా మాట్లాడడం. కానీ ఇక్కడ స్వరూపానంద సిద్ధేంద్ర స్వామి, ఆయన అంతకుముందు రాజశ్యామల యాగం చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కాంచి ఆయన్ని రాజగురువుగా పెట్టుకున్నారు కనుక, మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కనుక ఆయన స్వరూపానంద స్వామి తాలూకు ఆశీస్సుల మీద ఎక్కువ నమ్మకం ఉన్నవాడు కాబట్టి ఆయన చేత పూజలు చేయించాడు. అది వేరే విషయం. అంతేకాని నరబలి లేదు, ఏమీ లేదు. అయితే స్వరూపానంద స్వామి మధ్యలో కొంతకాలం ఎడంగా ఉన్నాడు.
ఎందుకంటే తన మాటలు వినటం లేదని, తనకి ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చలేదని ఎడంగా ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ దగ్గరయ్యాయి, ఆయన వస్తున్నాడు, శక్తివంతులు లేకుండా పూజలు చేస్తున్నాడు. అది అంతే, నరబలికి వేరే కారణం లేదు.